ఈ 2 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బయట అన్ని వర్గాలు నిర్లక్ష్యం చేశారు. రైతుల్ని, మహిళల్ని, విద్యార్థుల్ని, కార్మికుల్ని ప్రతి ఒక్కరిని గారు నిర్లక్ష్యం చేశారు. చివరిగా వైద్య విభాగాన్ని గారు ఈరోజు నిర్లక్ష్యానికి గురవుతాను. దాదాపుగా 2 సంవత్సరాల నుంచి, మరీ ముఖ్యంగా గత సంవత్సరం నుంచి వెంటిలేటర్లు కావాలని చెప్పని అక్కడ డాక్టర్లు బతిలాడుతుంటే ఈ రోజుకి దాని దిక్కు దేవనం లేదు. ఒక్కరు గారు పట్టించుకునే వాళ్ళు లేరు. దాదాపుగా 100 వెంటిలేటర్లు కావాలని అడిగితే ఈరోజు చివరికి 25 వెంటిలేటర్లు గారు పెట్టలేని పరిస్థితి ఈరోజు ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో ఉంది. అదేవిధంగా సూపర్ స్పెషాలిటీ బ్లాక్లో ఏసీలు పనిచేయక చివరిగా ఏసీలకి మరమ్మతులు కూడా చేయలేని పరిస్థితి ఈరోజు ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంది.